అయి మామ ఈ రోజు రొటీన్ లైఫ్ ఎలా ఉండిద్దో, రూ. 1000 కష్టపడడానికి ఎంత టైం పట్టిందో ఏంటో చూడండి మామ. ఇదే మామ పెట్లు లగేజ్ లోడ్ ఎక్కించాము, బండి నిండా ఎక్కించాము మామ. రూ. 1000 తోలడానికి ఫస్ట్ ట్రిప్పు నాకు కిరాయి పడింది. కిరాయి ఏం చేస్తున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నాను చూడండి మామ. ఈ లోడ్ అనేది దించేస్తున్నా. నేను రోజు లైఫ్ రొటీన్ లైఫ్ అంతా ఇలాగే జరిగింది మామ. ఏదో కిరాయికి వెళ్తేనే నాకు రూపాయి అనేది వచ్చింది. రోజు ఏదో కిరాయికి వెళ్ళకపోతే నాకు రూపాయి అనేది రాదు. సర్వీస్ తోలాలంటే నా రిటర్గా 6 ట్రిప్పులు అనేది వేయాలి. అంటే రూ. 1000 ఇంట్లోకి ఇవ్వాలి. 300 400 రూపాయలు గ్యాస్ అనేది కొట్టియాలి. ఇది కొట్టిస్తేనే నాకు ఇంటి జరిగిద్ది లైఫ్ అనేది. నేను ఇలా కష్టపడకపోతే నాకు రూపాయి అనేది రాదు. ఇంకెందుకని కష్టం ఎంత ఉన్నా కూడా ఇలాగ పడతా కష్టం అనేది. ఇదేంటే నాకు 2 ట్రిప్పులు వేస్తే అయిపోద్ది, రూ. 1000 అనేది వచ్చిద్ది. తర్వాత లైన్కి వెళ్ళి మళ్ళీ గ్యాస్కి అనేది తోలాలి. ఈ 2 ట్రిప్పులు ఎంత కష్టం ఉండిద్దో చూడండి మామ. ఆ ట్రిప్పుల కన్నా 2 ట్రిప్పులు సుఖం అనిపించిద్ది, కానీ సుఖం కాదు. ఏదైనా ఇలాగే చేయాలి, ఏదైనా పని అనేది అంతే. ఏది సుఖంగా డబ్బులు అనేది రాదు. కష్టపడితేనే దానికి డబ్బులు అనేది ఫలితం అనేది దొరికిద్ది. రూపాయి ఊరికినే ఇంట్లో ఎవరు ఎత్తున్నారు ఖర్చు పెట్టేసుకుందాం అంటే అవ్వదు మామ. ఇంత కష్టం అనేది ఉండిద్ది. వాళ్ళు ఎంత కష్టపడితే నీకు అంత రూపాయిని ఇచ్చారు చూసుకోండి మామ. రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి మామ. నాకు 1000 రూపాయలకి ఇంత కష్టపడ్డానంటే వాళ్ళు మీకు ఎంతెంత డబ్బులు ఇచ్చి ఎంత చదువులకి వీటికి చేస్తారు మామ. ఎప్పుడైనా దుర్వినియోగం చేసుకోమాకండి మామ. ఏదైనా చదువుని ఏదైనా ఎగ్రేడ్ చేసుకోమాకండి మామ. కష్టపడాలంటే ఇలా కష్టపడాలి. దోలు తీరిపోతుంది పనికి. బయట పనులు అంటే చేయలేరు మామ ఎవరైనా సరే. నేను అప్పుడు చదువుకుందాం అనుకున్నా కానీ చదువు రాలేదు మామ నాకు అనేది. ఇంకా ఇలాగే చేయాలి మామ లైఫ్ అనేది. ఇలాగే సాగిద్ది రొటీన్ లైఫ్. ఇంకా మీరైనా కష్టపడితేనే ఇంత ఫలితం అనేది ఉండిద్ది. మీరు కష్టం అనేది